క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని మేము తీసుకురావాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాను. ఈరోజు నా యొక్క అంశం నమ్మశక్యంగా లేదు కానీ నిజమే. ఆమేన్. నమ్మశక్యంగా లేదు కానీ నిజమే. హార్డ్ టు బిలీవ్ బట్ ట్రూ. వెరీ హార్డ్ టు బిలీవ్ బట్ ట్రూ. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక రీతులుగా దేవుడు తన యొక్క బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటూ ఉన్నాడు. అనేక రీతులుగా ఆయన అద్భుతాలు జరిగించే వాడై ఉంటూ ఉన్నాడు. ఆ అద్భుతాలను మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం. నమ్మశక్యంగానే ఉండవు కానీ నిజం. ఉదాహరణగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గురించి మనం ఆలోచించినప్పుడు, దావీదు తన గొర్రెను కాచుకుంటూ ఉన్న సమయంలో ఒక గొర్రె పిల్లను సింహం ఎత్తుకొని పోయింది. సింహం ఎత్తుకొని పోతే సింహాన్ని తరిమాడు దావీదు. ఆలోచించండి, నమ్మటానికి ఇట్స్ టూ బిగ్ టు బిలీవ్, ఇట్స్ సో హార్డ్ టు బిలీవ్. అనగా సింహాన్ని తరమడం ఏంటండి? ఒకవేళ ఈ టౌన్లోకి ఎక్కడో ఒక చోట సింహమో చిరుతపులో లేక ఎక్కడో ఒక చోట వచ్చింది అని అనుకుంటే, దాదాపుగా మనము ఎక్కడెక్కడో ఉన్న వారిని కూడా తలుపులు వేసుకొని భద్రంగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం కదండి. ఆ పలానా రోడ్డులో పోతుందిరా బాబు, అక్కడ కనిపించిందంట అంటే ఇక మరలా దాన్ని పట్టుకున్నారని కానీ అది చనిపోయిందని కానీ వార్త వచ్చేంత వరకు కూడా ఆ రోడ్డు దరిదాపుల్లోనికి మనం వెళ్ళాం, అంతే కదండి. కానీ దావీదు ఎవరండి? గొర్రె పిల్లను పట్టుకొని పోయింది అని తెలియగా సింహాన్ని వెంబడించాడు. ఇక్కడ నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే, నాకు ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే, ఈ వార్త వినటము ఎంత ఆశ్చర్యంగా ఉందో మనకి, అందరికంటే ఎక్కువ ఆశ్చర్యము ఆ సింహానికి కలిగింటది. ఆ సింహం అనుకుంటే, ఇదేంద్రా బాబు, నన్ను చూస్తే అందరూ భయపడతారు, నన్ను చూస్తే అందరూ పరిగెట్టిపోతారు, ఇతనేంటి చిన్న బాలుడేంటి నన్ను పరిగెట్టిస్తున్నాడేంటి, నన్ను వెంబడిస్తున్నాడేంటి అని అందరికంటే ఎక్కువగా సింహము భయపడి ఉంటుంది, ఆశ్చర్యపడి ఉంటుంది. నిజం, ఇది జరిగింది. దావీదు భక్తుడే తను స్వయంగా చెప్తూ ఉన్నాడు. పేతురు గురించి ఆలోచించండి. నమ్మశక్యంగా లేదు కానీ నిజమే. ఏంటి? నీళ్ళ మీద నడవటం. నీళ్ళ మీద నడవటం ఏంటి? ఎప్పుడైనా మనం ప్రయత్నించామా? ఎప్పుడైనా ఒక్కసారి కాలు పెట్టి చూడండి, నీటి మీద మనకు ఆధారం దొరుకుతుందా? నీటి మీద ఆధారం దొరకదు ప్రేమైన దేవుని బిడ్డలారా. నీటి మీద మన కాలు పెడితే తప్పనిసరిగా మన కాలు లోపలికే వెళ్తుంది, కానీ ఆ పాదానికి ఆధారం దొరకదు. అలాంటిది పేతురు యేసుక్రీస్తు నడిచిన విధముగా, సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నడిచిన విధముగా పేతురు భక్తుడు నీళ్ళ మీద నడిచాడు. నమ్మశక్యంగా లేదు కానీ సత్యం. ఎవరో ఒకరి జీవితంలో అప్పుడప్పుడు ఒక కార్యము జరగటం మనం చూసుకుంటూ ఉన్నాం, కానీ ఒకే వ్యక్తి జీవితంలో అనేక నమ్మశక్యము కాని కార్యాలు జరిగితే ఇంకెంత ఆశ్చర్యమో మీరు ఆలోచించండి. అనగా ఒకే వ్యక్తి జీవితంలో, పోయినసారి నేను చెప్పినటువంటి వాక్య భాగము మీలో కొంతమందికి గుర్తుండే ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. నేను చెప్పిన వాక్య భాగం ఏంటంటే, ఇట్స్ నాట్ ఈజీ టు బి డిఫరెంట్. ప్రత్యేకముగా ఉండటం అంత సులభమేమీ కాదు అనే అంశాన్ని నేను దానియేలు యొక్క జీవితంలో నుంచి మీకు చూపించాను. ఈరోజు మరి ఒకసారి దానియేలు యొక్క జీవితంలో నుంచి ఈ అంశం గురించి మాట్లాడాలని నేను కోరుతూ ఉన్నాను. నమ్మశక్యంగా లేదు కానీ నిజం. కొన్ని విషయాలు నేను చెప్పనివ్వండి. దానియేలు ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు రాజు ద్వారా రాజకీయ ఖైదీగా లేక యుద్ధ ఖైదీగా తీసుకొని పోబడిన సమయానికి మంచి యవనస్తుడు, వెరీ యంగ్ మ్యాన్, తనతో పాటు తన యొక్క స్నేహితులైన షడ్రక్, మెషక్, అబెద్నెగోలు వీరందరూ కూడా మంచి స్నేహితులు. యవన దశలో పోయినటువంటి వీరు దానియేలు దాదాపు 100 సంవత్సరాల వయస్సు వచ్చిన నాటికి దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకున్నాడు. he received the revelations of God. తాను సింహాల బోనులో వేయబడినప్పుడే దాదాపు 90 సంవత్సరాల వయసు ఉండవచ్చని
బైబిల్ పండితుల యొక్క ఆలోచన. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత వయస్సు 90 అంటే యవన దశలోనికి నుంచి అంత ముసలివాడిగా, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 4 రాజులు మారారు, 2 రాజ్యాలే మారిపోయాయి. నెబుకద్నెజరు, కోరెషు, బెల్షెజరు, దర్యావేషు, ఇలా 4 రాజులు మారిపోయారు. బబులోను సామ్రాజ్యంలో పట్టుబడ్డాడు, బబులోను సామ్రాజ్యం కూల్చబడింది, పారసీక సామ్రాజ్యం వచ్చింది. కానీ బబులోను సామ్రాజ్యంలో ఎంత గొప్ప ఉన్నత పదవి తాను అనుభవించాడో, పారసీక సామ్రాజ్యంలో కూడా అంతే ఉన్నత పదవిని తాను అనుభవించాడు. రాజకీయాల గురించి మీకు తెలియందేమీ కాదు, మీరు ఆలోచన చేయండి. ఎవరైనా ఒక ప్రభుత్వం వారు క్రొత్తగా పరిపాలనలోనికి వచ్చినప్పుడు, ఆ పాత పరిపాలనలో పాత ప్రభుత్వం వారికి సంబంధించిన వారు కీలకమైనటువంటి పోస్టులలో, ఒకవేళ సెక్రటరీ హోదాలో కానీ, చీఫ్ సెక్రటరీ హోదాలో కానీ, కలెక్టర్స్ హోదాలో కానీ, అలాంటి వారిని షఫల్ చేయటం సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. వారికి అనుకూలమైన వారిని పెట్టుకుంటారు, అనానుకూలమైన వారిని తీసేస్తూ ఉంటారు. ఒక 2 ప్రభుత్వాలు మారినప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటిది 4 రాజులు మారినా ఒక వ్యక్తి మారలా. 2 రాజ్యాలు మారినా ఆ వ్యక్తి పదవికి ఢోకా లేదు. ఆ వ్యక్తి పదవి, అంత ఉన్నతమైన పదవిని అలా కాపాడుకోగలిగాడు. ఆలోచన చేయండి, ఇది ఎలా సాధ్యం? నమ్మశక్యంగా లేదు, కానీ ఇది సత్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దానియేలు యొక్క జీవితంలో నుంచి, తన యొక్క స్నేహితులు దానియేలు వారి యొక్క జీవితంలో నుంచి 5 సంఘటనలు మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. మన యొక్క అంశాన్ని మీరు మర్చిపోవద్దండి. మన యొక్క అంశము నమ్మశక్యంగా లేదు, కానీ నిజమే. వెరీ హార్డ్ టు బిలీవ్, బట్ ట్రూ. ఇది సత్యమే, నిజమే అని గుర్తు చేస్తూ ఉన్నాను. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, దానియేలు మొదటి అధ్యాయంలో జరిగిన సంఘటనలు ఏంటంటే, వీరు ఖైదీలుగా తీసుకొని రాబడిన తరువాత నెబుకద్నెజర్ రాజు ఒక ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాడంటే, నా రాజ్యంలో ఉన్న జ్ఞానవంతులతో బాటుగా, నా రాజ్యంలో ఉన్నటువంటి ఎంతో మంచి టాలెంటెడ్ వారితో బాటుగా, నేను ఖైదీలుగా తెచ్చిన వారిలో కూడా టాలెంటెడ్ వారు ఉండవచ్చు కదా, వారి యొక్క సర్వీసెస్, వారి యొక్క మరి సహాయం నేను ఎందుకు తీసుకోకూడదు, నాకు వారు ఎందుకు పని చేయకూడదు అని ఆలోచించి మంచి శ్రేష్టమైన వారిని ఎన్నుకున్నాడు. అందులో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు ఉన్నారు, మనందరికీ తెలుసు. అయితే మనకు తెలిసిన మరొక విషయం ఏంటంటే, రాజు భుజించే ఆహారం ఒకవేళ తీసుకుంటే మేము అపవిత్రులం అయిపోతామేమో అని అనుకుని దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ 4 కూడా అష్పెనసు అనేటువంటి ఆ అధికారి దగ్గరికి వచ్చి, అయ్యా దయచేసి మాకు మాత్రం ఈ ఆహారము కాకుండా శాఖ ధాన్యాదులు ఆహారాన్ని మాకు ఇవ్వండి, మాకు వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వండి, మేము ఈ ఆహారాన్ని తీసుకోము అన్నాడు. అష్పెనసు యొక్క జవాబును దయచేసి మీరు చూడండి. అష్పెనసు యొక్క జవాబు, మొదటి అధ్యాయం 10వ వాక్యం చదువుతూ ఉన్నాను. నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా, నేను మీకు అన్నపానములను నియమించిన రాజుగు నా యజమానుడు అనే మాట మీరు గమనించండి. నా యజమానునికి నేను భయపడుతున్నాను. ఐఎమ్ సో అఫ్రైడ్, నేను చాలా భయపడుతున్నాను. యవనస్తులారా, మీరు అడిగేది సామాన్యమైనది కాదు. రాజు నోట నుంచి వచ్చే ప్రతి మాట శాసనమే. రాజు నోట నుంచి వచ్చే మాట శాసనంగా ఉన్నప్పుడు, నేను ఒకవేళ ఆ మాటను తిరస్కరించి రాజు ఇవ్వమని చెప్పినటువంటి ఆహారాన్ని ఇవ్వకుండా మీకు వేరొక ఆహారం ఇస్తూ ఉన్నానని రాజుకు తెలిసినట్లయితే నన్ను చంపేస్తారు, నేను చచ్చిపోతా. నాకు ప్రాణహాని ఎందుకు కలగజేస్తారు అనే మాటను అంటూ ఉన్నాడు. దయచేసి చూడండి, ఆ మాటను అంటూ ఉన్నాడు. ఈ మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. యుల్ బ్రింగ్ డెత్ అపాన్ మీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, రాజులు అనుకునే వారు మామూలుగా సాధారణంగా ఉంటే పర్వాలేదు, కానీ రాజులు కొంతమంది షార్ట్ టెంపర్డ్, లేకపోతే కోపోద్రేకులు, రోషము కలిగి చాలా త్వరితంగా
రియాక్ట్ అయ్యే రాజులు కూడా ఉంటారు. అలాంటి రాజే ఒకవేళ నెబుకద్నెజర్ అయితే ఇక ఏమాత్రం స్పేర్ చేయడు, చంపేస్తాడు. అష్పెనజును చంపేస్తాడు, ఈ నలుగురిని కూడా చంపేస్తాడు. ప్రాణాపాయం. ఇతను అడిగింది సామాన్యం కాదు. కానీ ఏం జరిగింది మనందరికీ తెలుసు. కానీ ఆ మాటను మనం చదువుకుందామండి. 14వ వాక్యం చదువుదాం ఇప్పుడు. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి, హల్లెలూయా, సమ్మతించి వారి మాట వింటూ ఉన్నాడు. ఒక పక్కన నా యజమానుడు అని రాజును సంబోధిస్తూ ఉన్నాడు, ఒక పక్కన నాకు ప్రాణాపాయం ఉందని రాజు గురించి అంటూ ఉన్నాడు. కానీ ఇంకో పక్కన ఏం చేస్తూ ఉన్నాడు? నేను సమ్మతిస్తాను, నీ మాటకు, మీ మాట చొప్పున నేను చేస్తాను అని అంటూ ఉన్నాడు. నమ్మశక్యంగా లేదు, కానీ జరిగింది ఇదే సత్యం. ఇది జరిగింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. రెండవది, ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. వారు 10 రోజుల తర్వాత పరీక్షింపబడినా కూడా శ్రేష్ఠులుగా వారు కనిపించబడ్డారు. అందుచేత వారికి ఎటువంటి నష్టము జరగలేదు. ఇక రెండవ విషయానికి వస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశం మీరు మర్చిపోకూడదు. నమ్మశక్యంగా లేదు, కానీ నిజం. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజర్ రాజునకు ఒక కల వచ్చింది. ఈ కలను తాను మర్చిపోయాడు. రాజు యొక్క అధికారం ఎలా ఉంటుందో చూడండి. రాజు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఏమని? నేను కలగన్నాను, మర్చిపోయాను, కానీ నేను కలిన కలను మీరు నాకు చెప్పాలి, ఆ కల యొక్క అర్థం కూడా చెప్పాలి అనే మాటను అంటూ ఉన్నాడు. నేను ఈ మాటను చాలాసార్లు చదివాను, మీరు చదివే ఉంటారు. చదివిన ప్రతిసారి నేను అనుకుంటాను కదా, ఇదేంటండి మన కళ మనకు కొన్నిసార్లు ఉదాహరణగా ఆలోచిస్తే కళ కనేటప్పుడు మాత్రం మనం చూసినప్పుడు ఆహాహా ఓహోహో ఎంత బాగుంది, ఇంత బాగుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందో అవన్నీ అలా అనిపిస్తూనే ఉంటుంది. కళ చూస్తూ ఉన్నప్పుడు మాత్రం ఉదయం లేచినప్పుడు కానీ లేక మనకు మెలకు వచ్చినప్పుడు కానీ ఏం చూసామో ఏం తలంచామో ఎవరికి గుర్తుండదు, అన్లెస్ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్. అలాంటిది వేరొక వ్యక్తి యొక్క కళను ఎలా కనాలి? అసలు సాధ్యమేనా? మనలో ఒకరికి వచ్చిన కళ మరొకరికి రాగలదా? అదే విధంగా రాగలదా? ఎంత ఆశ్చర్యప్రయమైన దేవుని బిడ్డలారా, ఈ రాజు యొక్క ఆలోచన చూడండి. ఎవరు చెప్పలేకపోయేసరికి పోనీలే, నేను అడిగింది చాలా ఎక్కువ కదా, అసాధ్యమైంది నేను అడిగాను కదా అని అనుకోకుండా ఏం చేస్తూ ఉన్నాడు రాజు? దయచేసి గమనించండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 11వ వచనం 12వ వచనము. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియచెప్పజాలరు, దేవతల నివాసములు శరీరం మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఎలాంటి రాజు అండి? అడిగిందే అసాధారణమైన కోరిక, అలాంటిది చేయలేకపోతే పోనీలే అని అర్థం చేసుకోకుండా సంహరించమని అడుగుతూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నా మాట ఆలోచించండి. సాధారణంగా మనలో చాలామంది ఇలాంటి పరిస్థితి వస్తే రాజు దృష్టి నా మీద పడకూడదు అని ఆలోచించి తప్పించుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఆ జ్ఞానుల్లో గుంపులో రాజును దృష్టి నా మీద పడకూడదు అని అనుకొని మనం ప్రయత్నం చేస్తాం. కానీ దానియేలు చూడండి ఏమంటూ ఉన్నాడు. దానియేలు ఏం చేస్తూ ఉన్నాడు? దయచేసి చూడండి 14వ వాక్యం. అప్పుడు దానియేలు బబులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజు దేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితంగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడుగగా, అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి, ఎవరి దగ్గరికి వెళ్తున్నాడండి? రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. రాజు సన్నిధికి పోయి స్వప్న భావము తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. అసాధ్యమే, నమ్మశక్యంగా లేదు, కానీ ఇది నిజం. అంటే దానియేలు ఏం చెప్తూ ఉన్నాడు? దానియేలు వెళ్ళి రాజుతో అంటున్నాడు, అయ్యా కొంత సమయం ఇవ్వండి, మీరు ఏ కలగన్నారో ఆ కళ నేను చెప్తాను, ఆ కళ భావం కూడా నేను చెప్తాను. అందరూ తప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు కదా అని మనం అనుకుంటూ ఉన్నాము,
కానీ దానియేలు మాత్రం అంటూ నో 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 నో, నేను వెళ్తా, నేను చేస్తాను కదా, ఇది సాధ్యమే కదా అని వెళ్ళి చివరికి జరిగిన విషయం ఏంటంటే దానియేలునకు దేవుడు కలను వివరించాడు. ఆ కల తెచ్చి రాజునకు చెప్పాడు. రాజు సంతోషించాడు. హల్లెలూయా. అసాధ్యమే, నమ్మశక్యంగా లేదు, కానీ నిజం. దిస్ ఇస్ రియాలిటీ, దిస్ ఇస్ ట్రూత్. రెండవది ప్రేమ దేవుని బిడ్డలారా. ఇక మూడవది నేను చెప్తూ ఉన్నాను. మొత్తం 5 చెప్తానని చెప్పాను. ఆ తర్వాత నేను ఎందుచేత ఎలా ఏంటి అని మనం ఆలోచించేద్దాం. ఇక మూడవది ప్రేమ దేవుని బిడ్డలారా, దానియేలు ఎప్పుడైతే కలను వివరించాడో, ఎప్పుడైతే దానియేలు నెబుకద్నెజరు దగ్గరకు వచ్చి ఆ కల భావాన్ని తెలియచేశాడో, ఒక గొప్ప మహాచక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఏం చేస్తూ ఉన్నాడు మీరు చూడండి, దయచేసి గమనించండి. 2వ అధ్యాయము 46వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. 46వ వాక్యం. అంతటా రాజు 45వ వాక్యం వరకు భావాన్ని వివరించాడు. 46లో రాజు యొక్క స్పందన. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపను ఆజ్ఞాపించను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవు. ఒక గొప్ప చక్రవర్తి, దానియేలు చూస్తే ఒక యవనస్తుడు, ఒక ఖైదీ. అసలు రాజు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అర్థం చెప్పినా భావం చెప్పినా కూడా దానియేలు గురించి అంతగా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏం జరుగుతూ ఉందంటే నెబుకద్నెజరు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి అతన్ని ఆరాధించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నమ్మశక్యంగా లేదు, కానీ నిజం జరిగింది. వాట్ ఈస్ ది స్ట్రేంజ్ థింగ్? ఇది ఎలా సాధ్యమండి ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇది ఎలా జరుగుతుంది? మనం ఒకసారి ఆలోచించాలి. నమ్మశక్యంగా లేదు. ఏం చేస్తూ ఉన్నాడు ఆ యొక్క రాజు? చూడండి 48వ వాక్యము. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోనులో సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను. అంతటి దానియేలు రాజునద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు మెషకు అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. రాజు సన్నిధిలో ఉంటూ ఉన్నాడు. గొప్ప కార్యం జరుగుతోంది. ఇక 4వ దానికి మనం వద్దాం ప్రేమ దేవుని బిడ్డలారా. 4వది షడ్రక్ మెషక్ అబేద్నెగో జీవితంలో జరుగుతూ ఉంది. 4వది మనము షడ్రక్ మెషక్ అబేద్నెగో జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. ఏం జరిగిందో మనకు తెలుసు, మరలా నేను వివరిస్తాను అర్థం కావటానికి. రాజు గొప్ప ప్రతిమను పెట్టాడు. ఆ ప్రతిమకు మొక్కమని అడుగుతూ ఉన్నాడు. కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో మాత్రం మేము మొక్కము అని అన్నారు. నెబుకద్నెజరుకు చెప్పారు. నెబుకద్నెజరు చెప్పినప్పుడు కోపం వచ్చింది. చాలా కోపం కదా ఇతనికి. కోపం వచ్చేసి వీరిని అగ్నిగుండంలో పడేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. మనసు మార్చుకుంటారేమో అని అనుకుంటే మనసు మార్చుకోకపోగా వారు ఏకవచన సంబోధన చేస్తూ నీకు జవాబు చెప్పవలసిన అవసరం మాకు లేదు నెబుకద్నెజరు, మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, అటువంటి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేం మాత్రం నువ్వు పెట్టిన ప్రతిమకు మ్రొక్కము అనేసరికి ఇంకా కోపం వచ్చింది. ఇంకా కోపం వచ్చి కోపోద్రేకుడై ఏం చేస్తూ ఉన్నాడు? 7 అంతలుగా ఆ యొక్క అగ్నిని అధికం చేశాడు. ఎంతగా అది అధికమైపోయిందో వాక్యం చెప్తూ ఉన్నది. దయచేసి చూడండి ఎంత అధికమైంది అని అంటే 19వ వాక్యం నుంచి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు మెషకు అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరిలో తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలిపించి షద్రకును మెషకును అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇచ్చెను.
వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమును నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు, మెషాకు, అబెద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. మీరు ఆలోచించండి. అంటే ఎంతగా ఆ యొక్క అగ్నిగుండం ఎంత వేడిగా ఉంది అని అంటే వారిని విసిరేసిన వాళ్ళు కూడా చనిపోయారు. ఇంకో మాటలు చెప్పాలంటే విసిరేసిన వాళ్ళు ఎంత జాగ్రత్తలు వహించి విసిరేసి ఉంటారో మనకు తెలుసు. అలాంటి వారే ఆ వేడిమికి చనిపోయారు అని అంటే వీరికి అసలు అడ్రస్ ఉండకూడదు. ఇంకా ఈ ముగ్గురికి వీరికి ఏమాత్రం అవకాశం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు అగ్నిలో నడుచుతూ ఉన్నట్టుగా ఉన్నారు. చూడండి 25వ వాక్యం నుంచి నేను చూపిస్తూ ఉన్నాను. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించిన చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపము పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. 27వ వచనము, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను రాజు యొక్క వారి శరీరములకు, చూడండి, అగ్ని ఏ హానియు చేయకుండుటయు వారి తల వెంట్రుకలు చివరికి అగ్ని వాసన అయినను. ఆశ్చర్యం! ఎలా సాధ్యమండి ఇవి? మనలో చాలామంది ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కాబట్టి బైబిల్లో జరిగింటాయండి, వీళ్ళు ప్రత్యేకించబడిన వారు, వీరందరూ కూడా గొప్ప గొప్పవారు కాబట్టి వీరి జీవితంలో జరిగి ఉంటుంది అని మనం అనుకోవచ్చు. కానీ వాస్తవానికి చెప్పాలంటే దే ఆర్ నాట్ స్పెషల్ పీపుల్, దే ఆర్ వెరీ నార్మల్ పీపుల్ లైక్ యూ అండ్ మీ. మీ వలే నా వలే వారికి రక్తమాంసములు ఉన్నాయి, మీ వలే నా వలే వారు కూడా మనలాంటి వస్త్రములు ధరించుకునేవారే, మనలాంటి ఆహారం తినేవారే, మనలాంటి మనుషులే. కానీ వారి జీవితంలో జరుగుతూ ఉన్న సన్నివేశాలు చూస్తే ఆశ్చర్యం, నమ్మశక్యంగా లేవు, కానీ నిజాలే. ఇక చివరిది నేను చెప్తూ ఉన్నాను, ఆ తర్వాత మనము ఎందుచేత ఎలా అని ఆలోచించేద్దాం. చివరిది 5వది, ప్రేమైన దేవుని బిడ్డలారా, దానియేలు సింహపు బోనులో పడవేయబడ్డాం మనందరికీ కూడా తెలుసు. ఎందుచేత పడవేయబడుతూ ఉన్నాడంటే ప్రార్థన చేసుకుంటూ ఉన్నందుకు. ప్రార్థన చేయకూడదు అనే ఆజ్ఞ వచ్చింది, కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి, ప్రార్థన చేస్తూ ఉన్న కారణం చేత దానియేలును సింహపు బోనులో పడవేశారు. రాజుకు దానియేలు మంచి స్నేహితుడండి. హీ వాజ్ అ గుడ్ ఫ్రెండ్ టు ద కింగ్. ఎంత మంచి స్నేహితుడు అంటే రాజు వాస్తవానికి దానియేలును తప్పించటానికి ప్రయత్నించాడు. తాను ఇచ్చిన శాసనములో నుంచే దానియేలు రక్షించడానికి ఎంతో ప్రయత్నించాడు. చూడండి 14వ వచనం, 6వ అధ్యాయము 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతను విడిపించుటకు ప్రయత్నము చేసెను. నెబుకద్నెజర్ అంతటి టఫ్ కింగ్ కాదు ఇతను, కానీ తను ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నంలో సఫలం కావటం లేదు. కారణం ఏంటంటే అధికారులు, సంస్థానాధిపతులు వారందరూ కూడా ఏమంటున్నారంటే, ఏం రాజా, నీ మాట నువ్విచ్చి నీ మాట నువ్వే చేయకుండా ఉంటావా? ఇది ఎలా సాధ్యం? నీ మాట శాసనం కదా, అలా జరగటానికి వీలు లేదని ప్రెషర్ పెట్టేశారనమాట. అందుకని తను ఎంతగా ప్రయత్నించినా కూడా దానియేలును రక్షించలేకపోయాడు. చివరికి సింహాల బోనులో వేయబడ్డాడు. ఆ సింహాల గురించి మనం ఆలోచిద్దాం. ముందు ఏం జరిగిందో మనకు తెలుసు, కానీ సింహాల గురించి ఆలోచించాలి. సింహాలు మామూలు సింహాలు కాదు అనేటువంటి మనకు అర్థం కావాలి, ఒకటి. రెండవది బలిష్టమైన సింహాలు, రెండవది. మూడవది చాలా ఆకలితో ఉన్న సింహాలవి. సాధారణమైన సింహాలు కాదు, బలిష్టమైన సింహాలు. ఎందుకు బలిష్టమైన సింహాలు నేను చెప్తాను. ఆకలితో ఉన్న సింహాలు అవి. 3 విషయాలు చూడండి ఎందుకు నేను చెప్తూ ఉన్నాను. 24వ వచనాన్ని చూద్దాం. 24వ వచనం,
రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునుపే, అంటే ఇంకా పడుతూ ఉన్నారు పైనుంచి, ఆ గుహ పైనుంచి ఇంకా క్రిందికి పడల, ఆ గృహ అడుగునకు రాక మునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగురికి ఏం చేస్తూ ఉన్నాయండి? మనం మామూలుగా అంటాము పిప్పి చేశారా అంటాం కదండి, ఏదైనా ఎముకను పిప్పి పిప్పి చేసేసినవరా నువ్వు అంటాం. కానీ ఈ సింహాలు ఎంత బలమైనవంటే పొడి చేశాయంట. పొడి అనగా గాల్లో ఉన్నప్పుడే అందుకునేంత బలమైనవి, సామాన్యమైనవి కాదు. అవి పొడి చేసేంత వరకు కూడా తిన్నాయి అని అంటే అంత ఆకలిగా ఉన్న సింహాలు అందరినీ, ఎవరెవరిని? దానియేలు మీద నింద మోపిన వారిని, వారి కుమారులను, కుటుంబాలందరినీ. మీరు గమనించారా? అంటే ఎన్నో సింహాలు ఉన్నాయి అక్కడ, ఒక్క మనిషి దానియేలు. దానియేలు ప్రియమైన దేవుని, ఎంత ఆశ్చర్యం నిజంగా ఇది. సింహాల బోనులో పడ్డాడు. సింహాల బోనులో ఉండేది దానియేలు. నా మాట ఆలకించండి. నిద్ర పట్టకుండా ఉండాల్సింది దానియేలుకు, విచారించాల్సింది దానియేలు, కన్నీరు కార్చాల్సింది దానియేలు, బాధపడాల్సింది దానియేలు, భయపడాల్సింది దానియేలు, చింత చేయాల్సింది దానియేలు. దానియేలుకి ఇవన్నీ లేకపోగా సింహాసనములో, రాజగృహములో, పట్టుపరుపుల మీద ఉన్నటువంటి రాజుకు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఎంత ఆశ్చర్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం చూద్దాం 18వ వచనం నుంచి 18th వర్స్ నుంచి. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములు జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయేది ఎవరికి ఉండాలి? దానియేలుకు జరగాలి. కానీ రాజుకు నిద్ర పట్టడం లేదు. తెల్లవారుజామున రాజు వేగిరమే, అనగా నిద్రపోల ఎప్పుడెప్పుడు తెల్లారుతుందని చూస్తున్నాడు. వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుడి సేవకుడని దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు కలుగజేయకుండా వారి నోర్లు మోయించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దుఃఖ స్వరముతో, అసలు ఉన్నాడో లేదో, చంపేశాయేమో, అసలు ఆనవాళ్ళే ఉండవేమో అని దుఃఖ స్వరముతో చిన్నగా, దానియేలు ఉన్నావా? బ్రతికే ఉన్నావా? దానియేలు ఉన్నావా? దానియేలు, గుడ్ మార్నింగ్ కింగ్, హౌ ఆర్ యు టుడే? అయ్యా రాజా, గుడ్ మార్నింగ్. రాజు చిరంజీవగును గాక. నాకేం కాలేదండి, దూత వచ్చాడండి, నేను హాయిగా ఉన్నానండి, మీరేం కంగారు పడొద్దండి అన్నాడు. నమ్మశక్యంగా లేదు, నిజం, కానీ నిజం. ప్రేమైన దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నాను? మనందరి జీవితాల్లో దేవుడు ఇటువంటి కార్యాలు చేయాలని, నమ్మశక్యము కాని కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నమ్మిన వారు ఆమెను చెప్పండి. దేవుడు మన జీవితాల్లో ఈ కార్యములు జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇతరులు నమ్మలేని విధంగా, ఎవరైనా దీని గురించి విన్నప్పుడు ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయే విధంగా నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి అడిగింది, అయ్యా వివాహము కాని దానిని కదా, పురుషుడు ఎరుగని దానిని కదా, ఇది ఎలా సాధ్యం? నమ్మశక్యం కావటం లేదయ్యా. దేవుడు అంటున్నాడు, దూత అంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాడు, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి దిగి వస్తుంది, కాబట్టి ఇది సాధ్యమే. మనుషులకి ఇది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. చప్పలు కొడుతూ మన ప్రభువుని స్తుతించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో
నమ్మశక్యము కాని కార్యాలు జరగగలవు. దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. దేవుడు జరిగిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యమే. మనము దేవుని యొక్క కార్యాలు ఎంతగా జరుగుతాయని అనుకుంటామో అంతే జరుగుతాయి. ప్రేమ దేవుని బిడ్డరా, నా మాట ఆలకించండి, దయచేసి నా మాట ఆలకించండి. we decide the power of God which will be demonstrated in our life. మన జీవితంలో ఎంత శక్తి, దేవుని యొక్క ఎంత శక్తి మనం అనుభవించాలో మన విశ్వాసమే నిర్ధారిస్తుంది. అనగా తక్కువ విశ్వాసం నీకుంటే ఆ విశ్వాసానికి తగ్గట్టే నువ్వు అనుభవిస్తావు. మాధ్యమికంగా విశ్వాసం నీకుంటే అంత మట్టుకే నువ్వు అనుభవిస్తావు. గొప్ప విశ్వాసం నీకుంటే గొప్ప కార్యాలు నువ్వు అనుభవిస్తావు. అమ్మా, ఈ విశ్వాసము చాలా గొప్పది. ఇజ్రాయిలులో ఇటువంటి విశ్వాసము నేను ఇంతవరకు కనుగొనలేదు అని ఒక స్త్రీ గురించి యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, వాట్ డు యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ గాడ్? హౌ మచ్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ గాడ్? ఎంత మట్టుకు నువ్వు దేవుడి నుంచి అనుభవించాలని కోరుతూ ఉంటున్నావు? ఎంతటి గొప్ప కార్యాలు అనుభవించాలని కోరుతున్నావు? నీ విశ్వాసం ఎంత? నీ దావీదు యొక్క విశ్వాసం ఏంటంటే, సింహము నోట్లో నుంచి కూడా నేను గొర్రెపిల్లను రక్షిస్తా అనే విశ్వాసం దావీదే. అనగా మృత్యువు కోరలలోనికి పోయినా కూడా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు అని నమ్మినవాడు దావీదు. పేతురు యొక్క విశ్వాసం ఏంటి? నా యేసయ్య నీటి మీద నడవగలిగితే నేనెందుకు నడవలేను, నేను కూడా నడుస్తాను అని ఆ విశ్వాసంతో నన్ను నడిచాడు. యేసుక్రీస్తు అదే మాట అన్నాడు, నేను చేయు కార్యములు మీరు కూడా చేస్తారు, మరి అంతకంటే గొప్పవి కూడా మీ ద్వారా జరుగుతాయి, మీరు నమ్మి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రియ సహోదరుడు, సహోదరి, నీ యొక్క విశ్వాసము పరిమితి ఎంత? నీ విశ్వాసాన్ని నువ్వు పెంచుతూ ఉన్నావా? నీ విశ్వాసాన్ని అధికం చేసుకుంటూ ఉన్నావా? ఆర్ యు బిలీవింగ్ ఫర్ గ్రేటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? ఆర్ యు బిలీవింగ్ ఫర్ things that we cannot really believe but can happen? నమ్మశక్యము కాని కార్యాలు కూడా నువ్వు నమ్మగలిగి అనుభవించేంత విశ్వాసము నీలో ఉన్నదా అని ఈరోజు నేను మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాను. యూ షుడ్ బిలీవ్. యూ షుడ్ బిలీవ్. నువ్వు నమ్మాలి. యూ షుడ్ మోటివేట్ యూ షుడ్ టెల్ యువర్ సెల్ఫ్ ఇది సాధ్యం. లోకమంతా చెప్పవచ్చు అసాధ్యమని, మెడికల్ రిపోర్ట్స్ చెప్పవచ్చు కాదని, వాస్తవాలు చూస్తే జరగదని అనిపించవచ్చు, బట్ వీటన్నిటికీ కూడా సంబంధం లేదు. నా దేవునితో మాత్రమే నాకు సంబంధం, ఇది జరుగుతుంది అని నువ్వు నమ్మగలగాలి అని నేను ఈరోజు ప్రేరేపిస్తూ ఉంటున్నాను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఎలా సాధ్యమైంది ప్రేమైన దేవుని బిడ్డలారా? కొన్ని విషయాలు నేను ఒక 2-3 విషయాలు మాత్రం చెప్పి నేను మిమ్మల్ని ప్రేరేపించాలని కోరుతూ ఉన్నాను. ఒకటి, ప్రేమైన దేవుని బిడ్డలారా, దృఢ సంకల్పం. దృఢ సంకల్పం, పట్టుదల. దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నెగో వీరి గురించి మీరు వారి యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే వారికి దృఢ సంకల్పం ఉంది. మేము అపవిత్రులు కాకూడదు అనే ఒక దృఢ నిశ్చయం వారు చేసుకున్నారు. పట్టుదల ఉంది. మన జీవితాల్లో అనేకులము మనము కలలు కనేవారిగా ఉంటూ ఉన్నాము, కానీ కలలు అనుభవించలేని వారిగా ఎందుకు అవుతూ ఉన్నామంటే దృఢ సంకల్పం లేదు, పట్టుదల లేదు. చాలామంది పట్టు సడలిస్తూ ఉంటూ ఉన్నారు. చివరి వరకు పోరాటం లేదు, అంతము వరకు పోరాటం లేదు. అమ్మా, అయ్యా, సహోదరి, సహోదరుడా, నీ యొక్క భర్త మారగలడు. నువ్వు నమ్మాలి, నమ్మాలి. నీ పరిస్థితి మారగలదు, నువ్వు నమ్మాలి. ఎంతవరకు నమ్మాలి? చివరి వరకు నమ్మాలి. వాస్తవాలకు భిన్నంగా, లేక నీ నమ్మకానికి భిన్నంగా వాస్తవాలు ఉండవచ్చేమో, కానీ వాస్తవాలను చూడవద్దు. నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచితే నమ్మకం పెట్టి దేవుడి కృపలో జరుగుతుందని నువ్వు నమ్మాలి. పేతురుని అడగండి, వాస్తవం ఏంటి పేతురు? గాలి ఉంది, తుఫాను ఉంది. వాస్తవం ఏంటి పేతురు? భయం ఉంది. వాస్తవం ఏంటి పేతురు? చరిత్రలో ఎవరు నడవలేదు. వాస్తవం ఏంటి పేతురు?
నేను బలహీనుడు. అవన్నీ వాస్తవాలు, కానీ వాస్తవం వల్ల కాదు జరిగేది అద్భుతాలు, నమ్మకం వల్ల జరుగుతాయి. హల్లెలూయా. నమ్మినవారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. నమ్మకం ద్వారా జరుగుతాయి. యు బిలీవ్. నీ కుటుంబం మారగలదు, నీ పరిస్థితి మారగలదు, నీవు నిరీక్షణ లేని స్థితిలో నుంచి నిరీక్షణ పొందగలవు, నీ యొక్క ఆర్థిక పరిస్థితి అత్యున్నతమైన ఆర్థిక పరిస్థితిగా మారగలదు. ఓన్లీ ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ ఇన్ యువర్ లైఫ్. నమ్మశక్యంగా లేదు, కానీ సత్యం, దృఢ సంకల్పం నీకు కావాలి. నంబర్ 1. నంబర్ 2, పట్టు సడలని ప్రార్థనా జీవితం. పట్టు సడలని ప్రార్థనా జీవితం. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వీరందరినీ మీరు గమనిస్తే ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితం. అయ్యా కల భావం చెప్తాను నేను, నాకు కొంత సమయం ఇవ్వండి అని తను పోయి తన అనుభవము, మేధస్సు, తన జ్ఞానం ఉపయోగించేయట్లా. ఏం చేశాడు చూడండి. దానియేలు ఏం చేస్తూ ఉన్నాడు అదొక మాట చూడండి. దానియేలు 2వ అధ్యాయం 17వ వాక్యం. 2వ అధ్యాయం 17వ వాక్యం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకూడనట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాను. ప్రార్థన చేయండి అయ్యా. కమ్ లెట్స్ ప్రే. కలగనాలంటే ఏం చేయాలి? మామూలుగా పడుకోవాలి. పడుకుంటే కళలు వస్తాయి. మెలకువగా ఉంటే కళలు ఎలా వస్తాయి? కానీ దానియేలు అంటున్నాడు, ప్రార్థన చేస్తా నేను. ఐ ప్రే. ప్రార్థనకు మించింది లేదు. నువ్వు అత్యధికంగా చేయగలిగింది ప్రార్థన, అతి తక్కువగా చేయగలిగింది కూడా ప్రార్థన. ప్రార్థనకు ఇక సబ్స్టిట్యూట్ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రార్థనకు మారు లేదు. ప్రార్థనను నీ కష్టముతో నువ్వు మార్చుకోవద్దు. ప్రార్థన స్థానంలోనికి ఇతరుల సహాయాన్ని తీసుకురావద్దు. ప్రార్థన సమయంలో నువ్వు దేని గురించి ఆలోచించవద్దు. నువ్వు ప్రార్థించు, 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 ప్రార్థించు. నీ జీవితంలో ప్రార్థన ఎంత బలముగా ఉంటుందో అంత గొప్ప శక్తివంతమైన జీవితం నీది అవుతుంది. నా జీవితంలో ఎన్నడూ మరువని ఒక సత్యాన్ని ఒక దైవజనుడు చెప్పగా నేను నేర్చుకున్నాను. చాలా సింపుల్. అధికమైన ప్రార్థన జీవితం మనకుంటే అధికమైన శక్తి మనం అనుభవిస్తాం. తక్కువ ప్రార్థన జీవితం ఉంటే తక్కువ శక్తిని మనం అనుభవిస్తాం. అసలు ప్రార్థనయే లేని జీవితం అయితే నీ జీవితంలో శక్తే ఉండదు. అందరూ నా వెనుక చెప్పండి గట్టిగా. మోర్ ప్రేయర్, మోర్ పవర్. లెస్ ప్రేయర్, లెస్ పవర్. నో ప్రేయర్, నో పవర్. యూ డిసైడ్. యూ డిసైడ్. యు వాంట్ మోర్ పవర్ ఆర్ లెస్ పవర్ ఆర్ నో పవర్. నీ జీవితంలో పట్టు సడలని ప్రార్థన. ఇంకొంచెం సేపట్లో అరెస్ట్ అవ్వబోతుంటున్నాడు యేసుక్రీస్తు. ఇంకొంచెం సేపట్లో సిలువకు అప్పగించబడబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. హడావిడిగా అందరినీ పిలిపించుకొని ఏదేదో చేయాలనుకోవట్లా యేసుక్రీస్తు. ఏం చేస్తూ ఉన్నాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రార్థన ఏ స్థితినైనా తలకిందులు చేయగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది. నువ్వు ప్రార్థించు, నువ్వు మోకరించు. నువ్వు మోకరిస్తే అద్భుతాల వెంబడి అద్భుతాలు జరుగుతాయి. ప్రేమని దేవుని బిడ్డలు, నా జీవితంలో ప్రభు చూపించిన ఒక దర్శనాన్ని మీ ప్రేరేపణ కొరకు నేను చెప్తాను. మీ ప్రేరేపణ కొరకు, మీ యొక్క ప్రార్థన జీవితం బలపడటానికి, ప్రార్థనలో ఉన్న సమయంలో ప్రభు నాకు చూపించిన విషయం ఏంటంటే, దూతలందరూ కూడా మనకు సహాయం చేయటానికి, దూతలందరూ కూడా సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. సిద్ధంగా ఉన్నారు. వారందరి చేతుల్లో ఒక ప్యాడ్, ఒక పేపర్, ఒక రాసుకునే పెన్సిల్ కానీ పెన్ కానీ లాంటిది ఉంది. నేను చూస్తూ ఉన్నాను, ఏంటి ఆశ్చర్యం. ఒక వ్యక్తి ప్రార్థన చెయ్యని స్థితిలో ఉన్నప్పుడు, ప్రార్థన లేని వ్యక్తిని చూపిస్తూ ప్రభు అంటూ ఉన్నాడు. ప్రభు ఆ దూతలను చూపించినప్పుడు
దూతలు ఎంతో డల్గా కూర్చొని ఉన్నారు, అందరూ చుట్టూ గ్రూప్ లాగా అందరూ డల్గా కూర్చొని ఉన్నారు. అంటే ఆ వ్యక్తి కొరకు నియమించబడ్డ దూతలు అనమాట. వారికి పని లేకుండా అయిపోయింది. ప్రార్థన లేని జీవితం గురించి నేను చెప్తూ ఉన్నాను. ఊరికి కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత ప్రభు నాకు చూపిస్తూ మరొక వ్యక్తి మోకరించి ప్రార్థించడం చూపించాడు. మోకరించి ప్రార్థించడం. ఆ వ్యక్తి ఎప్పుడైతే మోకరించాడో పరలోకంలో అలజడి ప్రారంభమైంది, హడావిడి ప్రారంభమైంది. దూతలందరూ అలర్ట్ అయిపోయారు. ఎప్పుడైతే ఈ వ్యక్తి మోకరించాడో, ప్రార్థన చేయటం ప్రారంభించాడో, ఈ దూతలలో చాలా కల్లోలము, కదలికలు ప్రారంభమైపోయి ఇక ఏం చేస్తాడో, ఏం చెప్తాడో, ఏం అడుగుతాడో, ఏం మాట్లాడతాడో అని అన్నీ రాసుకుంటూ ఉన్నారు. చక్క 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 రాసుకుంటూ ఉన్నారన్నమాట. ప్రభు నాకు చూపిస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని. ఈ యొక్క దూతలు ప్రార్థన జీవితంలో ఇవన్నీ రాసుకున్న తర్వాత వీరు వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య ఇదిగో ఇవి 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 అన్నీ అంటే ఓకే గో గ్రాంటెడ్ అని ఇస్తే, ఆ దూతలందరూ కూడా ఒక్కొక్క ప్రార్థన అంశానికి ఒక్కొక్క జవాబును తీసుకొని ఒక్కొక్క దూత ఈ వ్యక్తి దగ్గరికి రావటం నేను చూస్తూ ఉంటాను. చప్పులు కొడుతూ మన ప్రభువుని స్తుతించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కానీ మరలా ప్రార్థించే ఈ వ్యక్తి ప్రార్థన మానేసినప్పుడు ప్రభు నాకు చూపించిందండి, మరలా నిస్సత్తుగా అందరు కూర్చొని ఉన్నారు. అర్థమవుతుందండి? అందరూ చెప్పండి, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. నువ్వు నిర్ణయించుకోవాలి. ఎందుచేత నమ్మశక్యము కానంత నిజాలు దానియేలు తన స్నేహితుల జీవితంలో చూస్తూ ఉన్నామంటే, పట్టు సడలని ప్రార్థన, పట్టు సడలని దృఢ సంకల్పం ఒకటి. రెండవది పట్టు సడలని ప్రార్థన జీవితం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక మూడవది పరిశుద్ధత వారి జీవితంలో వారు కలిగి ఉన్నారు. పరిశుద్ధత, నో కాంప్రమైజ్ లైఫ్, ఏ లైఫ్ వితౌట్ కాంప్రమైజ్. పరిశుద్ధత మొదటి అధ్యాయంలో వాస్తవానికి మీరు చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేకుల గురించి మనం చూస్తూ ఉన్నాం. అనేకులు గురించి మనం చూసినప్పుడు వారి యొక్క గొప్పతనాన్ని రాశారు, వారి బలహీనతలను కూడా రాశారు. అబ్రహాము గొప్పతనం గురించి చాలా రాశాడు. దేవుని స్నేహితుడని, లేక దేవుడు తన విశ్వాసులకు తండ్రిగా చేశాడని, నా స్నేహితుడని అబ్రహాం, ఇవన్నీ రాశారు. కానీ అబ్రహాము అబద్ధము చెప్పిన విషయం కూడా రాశారు. తన యొక్క భార్య అయిన శారాను, తన సహోదరిని సంబోధించి తను ప్రాణాన్ని రక్షించుకోవటానికి చేసినటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా అక్కడ చూపిస్తారు. దావీదు గురించి చూడండి. దావీదు గురించి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, నా హృదయానుసారుడైన మనుషుడు ఇతడే అని దేవుడు స్వయంగా దావీదు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దావీదు పాపము చేసిన విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. కానీ దానియేలు జీవితంలో మాత్రం మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనకు ఏ ఒక్కటి కనిపించట్లేదు. ఎక్కడ దానియేలు గురించి ఒక్కటి కూడా మరి అనుకూలము కాని మాట రాయబడలేదు. కారణం ఏంటి? దానియేలే చెప్తూ ఉన్నాడు రాజుతో, అయ్యా నేను దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించాడు, ఆ దూత సింహాల నోళ్లను మూసాడు. హల్లెలూయా, నిర్దోషినిగా నేను కనిపించాను. ప్రభు ఎదుట నిర్దోషిగా కనిపించేవారు ధన్యులు. దేవుని యొక్క పరిశుద్ధ పర్వతమును వారు ఎక్కగలరు. ఆమేన్, హల్లెలూయా. పవిత్రత, ప్రేమని దేవుని బిడ్డలారా, మన జీవితంలో పవిత్రత 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 గురించి ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడాలి. That will keep you going. That will help you become stronger. ఈరోజు నీ చుట్టూ కూడా ఒక గీతను గీసుకోవాలి. నేను ఇంత మాత్రమే ఆలోచించాలి, నా ఆలోచనలు ఇంతకంటే ఈ గీతను దాటి బయటికి వెళ్ళకూడదు. నేను వీరితో ఇంత మాత్రమే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడితే నేను అపరిశుద్ధంగా మాట్లాడాల్సి వస్తుందేమో, కాబట్టి నేను వీరితో ఈ విధంగా మాట్లాడను. ఒక గీత. వీరితో సంబంధము ఇంతవరకే, మై లిమిటేషన్. ఆ లిమిటేషన్ నేను దాటను, నా సరిహద్దు నేను దాటను. నా మొబైల్ ఫోన్, నా కంప్యూటర్, నా ల్యాప్టాప్, ఇదిగో ఇంతవరకే గీత గీస్తూ ఉన్నాను.
వీటి జోలికి నేను వెళ్ళను, ఇవి నేను చూడను, వీటి గురించి నేను నా యొక్క సెర్చ్లో ఉండదు. నో, నా గీత ఇది. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. మాటలో, ప్రవర్తనలో, ఆలోచనలో, స్వభావములో, నడవడికలో, సంబంధాలలో పవిత్రత, పవిత్రత, పవిత్రత. ఈరోజు ఈ 3 మీ ముందు ఉంచుతూ ఉన్నాను. దృఢ సంకల్పం, ప్రార్థన జీవితం, పవిత్రమైన జీవితం. ఈ 3 కూడా నమ్మశక్యంగా లేకపోయినా నిజాలుగా అయినటువంటి అసాధ్యమైన కార్యాలు దానియేలు తన జీవితంలో, తన స్నేహితుల జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనము ఆలోచించేద్దాం. మనం కేవలము, నేను అనుకుంటూ ఉంటాను కదా, మొన్న ఈ మధ్యలో అంటూ ఉన్నారండి ఎవరో, ఈ మాట చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం, అంటే మంచిగా అనిపించింది. ఏంటంటే, బియ్యంతో నేను గంజి చేసుకోగలను, బియ్యంతో నేను బిర్యానీ కూడా చేసుకోగలను. మనందరము బియ్యం అయితే కొంతమంది గంజిగానే ఉండిపోతున్నారు, కొంతమంది బిర్యానీగా అవ్వడానికి ఆశపడుతూ ఉన్నారు. యూ డిసైడ్. నీవు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావు? నువ్వు కేవలము అటువంటి మాత్రమే ఉండాలని అనుకుంటున్నావా, లేక శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలని అనుకుంటున్నావా? యూ డిసైడ్. రైస్ ఈస్ ద సేమ్, లైఫ్ ఈస్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి. మన అందరికీ ఒకే జీవితం ఇవ్వబడింది. కానీ ఎవరికి వారు నిర్ణయించుకుంటారు, నేను ఈ విధంగానే ఉండిపోతానండి. మరికొంతమంది నో, నేను ఇలా ఉండిపోనండి, నా స్థితి వేరే. ఉన్నతమైన స్థితిలోనికి, గంభీరమైన స్థితిలోనికి, నమ్మశక్యంగా కాకపోయినా నిజాలుగా అయ్యేటువంటి జీవితాన్ని నేను అనుభవిస్తాను అనే ఆశ, కోరిక కలిగి ఉండాలని ఈరోజు నేను కోరుతూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎంతకాలము మనము కేవలం చప్పబడిపోయిన ఆత్మీయ జీవితం, కదలిక లేని ఆత్మీయ జీవితం, ఉన్నవాడివి ఉన్నట్టుగానే సంవత్సరాల నుంచి ఉన్నావు, ఉన్నదానివి ఉన్నట్టుగానే సంవత్సరాల నుంచి ఉన్నావు, మార్పు లేదు, పురోగతి లేదు, అభివృద్ధి లేదు. ప్రేమైన దేవుని బిడ్డ, ఎక్కడ దోషం, ఎక్కడ తక్కువైపోతుంది మీరు ఆలోచించాలి. బహుశా సంకల్పం తక్కువైపోయిందేమో, బహుశా ప్రార్థన తక్కువైపోయిందేమో, బహుశా పరిశుద్ధత తక్కువైపోయిందేమో. అందుకే మనం ఉన్నవారేమో ఉన్న చోటనే ఉండిపోతూ ఉన్నాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఎదగాలి, అభివృద్ధి చెందాలి. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల మాదిరిగా ఒకే జీవితంలో ఇన్ని అద్భుతాలు, చెప్పలేనన్ని అద్భుతాలు ప్రేమ దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా జరగటానికి ప్రభు మన కృపనిచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ఎగసి పడే తుఫానులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో అలలు ఉన్నాయి. అవి అందరికీ ఉంటాయి. కానీ మనకేమనిపిస్తుందంటే, లోకంలో ఉన్న కష్టాలన్నీ నాకే వచ్చాయి, ఎవరికీ లేని సమస్యలు నాకున్నాయి, వారి సమస్యల కంటే నేను ఎంతో గొప్ప సమస్యలు అనుభవించుకుంటూ ఉన్నాను. ఆశ్చర్యం ఏంటంటే అందరూ అలాగే అనుకుంటూ ఉన్నారు. ఇది సత్యం, దీన్ని మార్చలేము. కష్టాలు, కన్నీరు, చీకటి గడియలు, ఒంటరితనము, దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, జీవితంలో ఒక భాగము. కానీ అలాగే ఉండిపోవాలని మాత్రం దేవుని ప్రణాళిక కాదు. నువ్వు వాటిని గెలుస్తావు. దేవుణ్ణి నువ్వు ఆశ్రయము చేసుకో. దేవుని యొక్క శక్తి మీద నమ్మకం ఉంచు. నా దేవుడు సమర్థుడు, నా దేవుడు నా దూతలు పంపించి సింహాల నోళ్లను మూయించేశాడు. రాజా, నీ కళ వివరించటకు నాకు జ్ఞానము లేకపోవచ్చు, నా దేవునికి ఉంది అని చెప్పిన దానియేలు లాంటి ఆ గొప్ప భక్తి నీకు నాకు ఉండాలి. ప్రభువుపై ఆధారపడదాం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు అంటున్నాడు. అమ్మా, నీ విశ్వాసము చొప్పున నీకు జరుగునుగాక అంటూ ఉన్నాడు. నీకు గొప్ప విశ్వాసం అంటే గొప్ప కార్యాలు దేవుడు కనిపెట్టి చూస్తూ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ఏ ఒక్కరు కూడా ఈరోజు ఈ మాటలను అశ్రద్ధ చేయవద్దండి, అలక్ష్యము చేయవద్దండి. నమ్మశక్యంగా లేవు, కానీ విన్నవన్నీ నిజాలే. ఇటువంటివి మన జీవితంలో కూడా జరగగలవు. ఇవి సాధ్యమే.
ఇఫ్ యూ ఓన్లీ కెన్ బిలీవ్, నువ్వు నమ్మకం మాత్రం ఉంచినట్లయితే జరగగలవు. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు నాయన. ఎంతోమంది తండ్రి కన్నీటిలోను, దుఃఖములోను, ఒంటరితనములోను, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్యములో, కుటుంబ సమస్యలలో, ఉద్యోగ సమస్యల్లో ఉంటూ ఉన్నారు తండ్రి. అధిగమించే కృపను దయచేయండి తండ్రి. ఎన్నో తుఫానులు, అలలు, మా మీద ఎగిసిపడే అలలు ప్రభు వస్తూ ఉన్నాయి. కానీ మీరు వాగ్దానం చేశారు నాయన, జలములలో పడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవని వాగ్దానం చేసిన దేవా, నీ మాటపై మాకు నమ్మకం దయచేయండి తండ్రి. నమ్మకము దయచేయండి, సహాయము చేయండి దేవా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.